పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్, కేశవ్ గారు. సీజ్ ద షిప్ అన్నారు, నెక్స్ట్ సీజ్ ద పోర్ట్ అంటున్నారు. పోర్ట్ కదేంటి? మీరు కాకినాడలోనే ఉంటారు కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి? ఆ పోర్టు పూర్తిగా అక్రమ లావాదేవీలకి కేంద్ర స్థానం అయిపోతుంది అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది సార్, ఇలాగా రేషన్ బియ్యం ఎగుమతి అవుతుంది. దాని అక్రమ రవాణా అని మన ఇంత చూపించారు సర్క్యులర్. అక్రమ రవాణా అని ఎలా అంటాం? స్మగ్లింగ్ ఎలా అంటాం? డ్రగ్స్ వస్తే రేపు ఆర్డీఎక్స్ అందరూ కళ్ళు మూసుకుంటే ఆర్డీఎక్స్ కూడా వస్తుంది, దేశానికి ముప్పు అంటున్నారు కదా. సో ఏం జరుగుతుంది మరి ఆ పోర్ట్ లో? అంత భద్ర అక్కడ మా కాకినాడ పోర్ట్ లో మెరైన్ పోలీస్ ఉందండి, మెరైన్ కోస్ట్ గార్డ్ ఉంది, మెరైన్ ఉన్నారు, కోస్ట్ గార్డ్ ఉన్నారు, కస్టమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది అంచెలంచెలుగా జరుగుతుంది. మెరైన్ అంటే నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 12 నాటికల్ మైల్స్ దాటాక మెరైన్ పోలీసులు వస్తే ఆ తర్వాత నేవీ వస్తుంది. ఓకే, 12 నాటికల్ మైల్స్ లోపు ఈ కస్టమ్స్ వీళ్ళందరూ వస్తారు. సో అన్ని పోలీసు భద్రత ఉంది. ఇప్పుడు డ్రగ్స్ రావడం చేయడం మిగతా పోర్టులు ఏ రకమైన భద్రత, గంగవరం పోర్టులు ఏ రకంగా ఉందో, లేకపోతే విశాఖ పోర్టులు ఏ రకంగా ఉందో అటువంటి అన్ని కాకినాడలు కూడా ఉన్నాయి. మనోహర్ గారు 20,000 ఎకరాల పోర్టులో 600 మంది కూడా పోలీసులు లేరని చెప్పి అంటున్నారు. సో నేను అదే దాన్ని కావాల్సిన విధంగా సమీక్షించి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలే కదా. ఒకవేళ తక్కువ ఉందనుకోండి, భద్రత పెంచుకుందాం. ఇప్పుడు ఆ మూడు చెక్ పోస్టుల నుంచి లోపల పోర్టులకు ఎలా వచ్చింది? ముందు ఆ గొడవ తెచ్చాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆ 3 చెక్ పోస్టులు మీరు మూడు 6 చర్యలు ఏం తీసుకుంటారు? ముందు అక్కడ సాల్వ్ చేసుకొని అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఇంకా ఏ రకంగా మెరుగుదల చేయాలి, చట్టాలు ఏ రకంగా మార్చాలి, కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఏ రకంగా మార్చాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు మరి ఏ రకంగా భద్రత పెంచుకోవాలి, దానిలో నిర్వహణ అవసరం. గత 2017-18లో కూడా కేంద్ర ప్రభుత్వం యాంకరేజ్ పోర్టు యొక్క ఆధునీకరణకి 100 కోట్లు ఇచ్చారండి. ఆధునీకరణ జరిగింది కూడా మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఆధునీకరణ జరిగింది. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.